హాయ్ అండి. ఇది మొన్న సండే తీసిన వీడియో. మాకు బసవేశ్వర గుడిలో ఏకం జరుగుతుంది. భజన వాళ్ళకి భోజనాలు పెడతారు ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారు వాళ్ళును. ఇందులో మెయిన్ కంద బచ్చలి పులుసు ప్రతి సంవత్సరం పెడతారు. చూడండి అన్నీ రెడీ చేసి ఉంచాం. ఒక పక్క మా పిల్లలకి టిఫిన్ తింటాం చూడండి. చింతకాయ పులుసు తీస్తున్నారు మా పెద్ద అత్తయ్య గారు. కంద ఉడకబెట్టి ఉంచాం ముందు రోజు నైటే. బిర్యానీకి అన్నీ రెడీ చేసి ఉంచుకుంటున్నాం. కంద పులుసుకి ముందు ఉల్లిపాయలు, బెండకాయ, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత బచ్చల కూర వేసేస్తారండి. అది బాగా మగ్గిపోవాలి బచ్చల కూర. చూడండి కొద్దిగా అయిపోద్ది ఎంత ఆకుకూర ఉన్నా. తర్వాత కంద వేస్తారు. కంద కూడా బాగా కలుపుకున్న తర్వాత బచ్చల కూర కంద బాగా కలుపుకున్న తర్వాత కారం వేస్తారు. కారం సరిపోయినంత వేస్తారు. సరిపోతే మళ్ళీ లాస్ట్ వేసుకోవచ్చు. తర్వాత చింతకాయ పులుసు తీసారని చెప్పాను కదండి. చింతకాయ పులుసు వేసేస్తారు అందులోని. కారం బాగా అన్నిటికీ బాగా పట్టేసిన తర్వాత చింతకాయ పులుసు వేసేసిన తర్వాత చెప్పారు కదా, అది అయిపోయిన తర్వాత చింతకాయ పులుసు బాగా మరగాలండి. పులుపులుగా భలే ఉంటుంది. కార్తీక మాసంలో తినడం కూడా చాలా మంచిది అంటారు. కంద పులుసు, కంద బచ్చలు కూడా చాలా దిక్కులు